ఈ మధ్యకాలంలోని రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయంటే, బయటికెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేదాకా ఆ వ్యక్తి మీద నమ్మకం లేదు. ఆ వ్యక్తి మళ్ళీ క్షేమంగా వస్తాడా అనే భయంతో అయితే జనాలు ఫుల్లుగా ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలంలోని మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక బస్సు ప్రమాదం అగ్నికి ఆహుతయిపోయింది. అదేవిధంగా తెలంగాణ చెవెళ్ళలోని రోడ్డు ప్రమాదానికి ట్రక్కు, బస్సు గుద్దుకొని అక్కడ కూడా ఒక 23 మంది దాకా ప్రాణాలందరూ కూడా గాల్లో కలిసిపోయి రోడ్డు మీదకొచ్చినాయి కుటుంబాలు. ఇయన్నీ మన కళ్ళారా చూసి మళ్ళీ గుర్తు చేసుకుంటే తీవ్రమైన దుఃఖం నాకే వస్తుంది. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ ఈరోజు, మళ్ళీ ఈరోజు ఘోరమైన ప్రమాదం జరిగింది. అది కూడా హైవే మీద. మళ్ళీ బస్సు ప్రమాదమే జరిగింది. దాంట్లో కనీసం దగ్గర దగ్గరగా 17 మంది దాకా చనిపోయినట్లు సమాచారం అవుతుంది. సో, ఇదంతా ఎక్కడ జరిగిందనే విషయాలు తెలుసుకునే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మరికొందరికి షేర్ చేసి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సో, ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్ మధుర యమున హైవేలో అయితే ఇది ఘోరమైన ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని విపరీతమైన చలి ఉంటదన్నమాట. మనలాగా కొంచెం చలి కాదు విపరీతమైన -డిగ్రీలోకెళ్ళిపోద్ది అక్కడ. పొగమంచు కింద పొద్దున్న పడతది. ఎదుటి వ్యక్తులు కూడా కనిపించరు మాక్సిమం. అటువంటిది హైవేలోని ఎళ్ళే వాళ్ళకి వెహికల్స్ ఎలా కనిపిస్తాయి? అందుకనే వెహికల్‌లో ఎళ్ళేవాళ్ళు హెడ్ లైట్స్ అన్నీ కూడా వెలిగించుకొని ఎళ్ళాలి. యాక్చువల్‌గా పొగమంచులోని లైట్లు కనిపిస్తాయి. కానీ చాలామంది కొన్ని తప్పిదాలు చేయడం వల్ల ఎదుటి వెహికల్స్ కనిపించవు. ఈ రోడ్డు ప్రమాదం కూడా సేమ్ అలాగే జరిగింది. హైవేలో ఉన్నటువంటి ఎదుటి వెహికల్‌ని చూసుకోకుండా ఎదురు బెదురు గుద్దుకున్నాయి. గుద్దుకున్న తర్వాత కూడాను అక్కడ క్షతగాత్రుల్ని కాపాడే ప్రయత్నంలో మిగతా వాళ్ళు కూడా పాపం ఎనకాల వెతుకుతున్న వెహికల్ అందరూ తిరిగి ఎళ్తున్న క్రమంలో మళ్ళీ కొన్ని వెహికల్స్ వచ్చి ఆళ్ళని గుద్దాయి. గుద్దడంతోటి ప్రమాద తీవ్రత ఇంకా పెరిగింది. చాలామంది ఇంకా ఎక్కువ మంది చనిపోయారన్నమాట. ఆ పొగమంచు వల్ల ఇంకా కనిపించకపోవడం వల్ల. ఆ పొగమంచు కూడా ఎక్కువ రావడానికి కారణం ఒక ప్రధానమైన కారణం ఉంది. ఏంటంటే ఆ చుట్టుపక్క ప్రాంతాలు ఏవైతే హర్యానా, అదేవిధంగా రాజస్థాన్, ఈ ఢిల్లీ సంబంధించిన ఈ చుట్టుపక్క ప్రాంతాల్లోని కొన్ని ఏరియాల్లోని వ్యవసాయ పంటలకు సంబంధించిన వ్యర్థాలన్నిట్లు కూడా కాలుస్తూ ఉంటారు ఈ ఈ సమయంలోనే. అదే కాకుండా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని, హర్యానా పరిసర ప్రాంతాల్లోని కంపెనీలెక్కువ. ఈ కంపెనీలు పొగెక్కువ పొల్యూషన్ వదలడం వల్ల ఈ మంచు రూపంలోని పొగ మంచుగా అయితే పొద్దున్న కిందకొస్తూ ఉంటది. ఇది చాలా ప్రధానమైన కారణం. ఢిల్లీలోని ఎక్కువ వాయు పొల్యూషన్ ఉండడానికి కారణం ఇదే కారణం. దీని గురించి ప్రభుత్వం ఎప్పటినుంచో దీన్ని నిర్మూలించాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయినా గాని అసలు కుదరట్లేదు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ప్రమాదాలు ఇటువంటి ప్రమాదాలు ఉత్తరప్రదేశ్‌లోని, ఢిల్లీలో చాలా జరిగినాయి. అంతకుముందు కూడా ఈ పొగమంచు వల్ల చాలా ఎక్కువ జరిగినాయి. అయినా ప్రభుత్వం దీన్ని కట్టడి చేయలేకపోతుంది. ఎందుకంటే ఇదంతా కూడాను 3, 4 రాష్ట్రాల్లో కలిపుంది. ఇయన్నీ కూడా నిత్యావసరాలకు సంబంధించిన వ్యవస్థలే. అటుపక్క వ్యవసాయం చూసుకున్నా, ఇటుపక్క ఫ్యాక్టరీలు చూసుకున్నా దేన్ని ఆపలేని పరిస్థితి. అందుకని ప్రయాణం చేసిన వాళ్ళే వాళ్ళ యొక్క వెహికల్ హెడ్ లైట్లు గట్టా ఎలిగించుకొని కొంచెం స్లోగా ఎళ్ళాలి గమనించుకుంటాను. హెవీ స్పీడ్‌లో ఎళ్తే మాత్రం కంపల్సరీగా ప్రమాద దాడి చాలా ఎక్కువగా ఉంటది. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.